మనిషి కోతి నుంచే పుట్టాడని పరిశోధనలు చెప్తున్నాయి. కొన్ని విషయాల్లో కోతి మనుషుల మధ్య పోలిక ఉంటుంది. మనకి ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటాం. అదేవిధంగా ఉత్తరాఖండ్లోనూ ఓ వానరం ఆరోగ్యం బాగాలేదని వైద్యుడి దగ్గరికి వెళ్లి ఆశ్చర్యపరిచింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వానరం స్థానిక హాస్పిటల్కి వెళ్లి ఏకంగా డాక్టర్ టేబుల్పై కూర్చుంది. డాక్టర్ వచ్చే వరకు కాసేపు టేబుల్పై పడుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న సెలైన్ తీసుకుని తాగేసింది. కొద్దిసేపటి తర్వాత అక్కడున్న ఓ వ్యక్తి దానికి అరటిపండు ఇచ్చినా అత్తినలేదు. ఆ తర్వాత నర్సు దాని వద్దకు వస్తే పొట్ట చూపిస్తూ దాని భాషలో సమస్య చెప్పుకుంది పాపం. ఆ తర్వాత నర్సు ఇచ్చిన సెలైన్ బాటిల్ తాగుతూ కూర్చుంది. అలా 3 బాటిల్ సెలైన్ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వానరం. ఈ దృశ్యాన్ని హాస్పిటల్కి వచ్చిన వాళ్ళలో కొందరు వీడియో తీయడంతో ఇది బాగా వైరల్ అయింది. ఎంత మొగలేని జీవి అయినా తన అనారోగ్యాన్ని చెప్పుకోవటం అందరినీ కలిచివేసింది.